ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మధు గారు నమస్తే. నమస్తే అండి. మీ సరెండర్ అప్పుడు నేను ఒక ఛానల్లో ఉన్నానండి. అసలు పోలీసులు ముందు కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారి టైంలో డంప్ జరగడం అప్పుడు పెద్ద సంచేషన్ అండి. మాకు రోజు అదే పని. ఎవరి టెక్ మధు, ఎవరి కుమారస్వామి, ఎవరి శ్రీనివాసరెడ్డి, ఇన్ని పేర్లు కనిపించాయి. మీ ఫోటో కోసం నేను ప్రత్యక్షంగా మీ ఊరు అన్నీ తిరిగా. అంత ఇంట్రెస్ట్ ఉండేది. అంటే మామూలుగా జనరల్గా పార్టీకి పక్కన నుంచి రాష్ట్రాలకు ఆయుధాలు వస్తాయి, వాళ్ళు చేస్తారని. కానీ ఇంత పెద్ద డంపు, ఇంత పెద్ద ఒక ఫ్యాక్టరీ, దీనికి మళ్ళీ మీరు సప్లై చేయడం కూడా డిఫరెంట్ వేస్లో సప్లై చేయడం, అసెంబ్లింగ్ చేయడం, ఇంత నాలెడ్జ్ ఏంటా అని అనుకున్నాం. అదే టైంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద క్లైమర్ మ్యాన్ అటాక్ అవ్వడం, అదొక మిస్ఫైర్ అవ్వడం, అది తక్కిలపల్లి వాసుదేవ్ గారు అని రావడం. కానీ దానికి కూడా మధు గారిదే ఉంది అని అప్పుడు ఒక రూమర్ వచ్చింది, అది పక్కన పెడదాము. అయితే అప్పటి నుంచి చేస్తుంటే మీ ఇంటర్వ్యూకి ఇప్పుడు నాకు అవకాశం దొరికింది. మధు గారు యాక్చువల్గా 1990లో మీరు ఊర్లోకి వెళ్ళినప్పుడు, ఉద్యమంలోకి వెళ్ళినప్పుడు అప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, ఎందుకు అట్ట వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు ఏంటి ఒకటి. రెండోది, సాధారణంగా ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత అందరూ కూడా ఫస్ట్ మిలిటెంట్, తర్వాత డీసీ, ఇలా రకరకాల క్యాడర్లో వెళ్తారు. కానీ మీరు ఒకేసారి సెంట్రల్ కమిటీకి వెళ్ళడం, అంటే స్టేట్ కమిటీ నుంచి సెంట్రల్ కమిటీ, మీకు ఆయుధాలు చేయాలనే ఆలోచన, 10th క్లాస్ చదువుకున్న వ్యక్తి ఆటో క్యాడర్ నేర్చుకోవడం ఏంటి, కంప్యూటర్ మీద పక్కా నాలెడ్జ్ పెట్టుకోవడం ఏంటి, ఇన్ని రకాలు మీకు రావడం అనేది ఒకటి. అంటే దీనికి ఎవరు ప్రోత్సాహం చేశారు, అదొకటి. ఏ విధంగా మీరు ఉద్యమంలోకి సప్లై చేసేవారు, రెండు. వాటితో పాటు సెంట్రల్ కమిటీతో చాలా మందితో మీకు సంబంధాలు ఉన్నాయి. హరిగోపాల్ గారు అవ్వచ్చు, రామకృష్ణ గారు అవ్వచ్చు, వటల్ సుధాకర్ రెడ్డి గారు, అందరూ మీతో బాగానే ఉంటారు. ఆయన చంద్రమౌళి గారు, కానీ ఇంతమందితో మీకు నేరుగా సంబంధాలు ఉన్న మధు గారికి పటేల్ సుధాకర్ రెడ్డి గారితో ఎందుకు విభేదాలు వచ్చాయి? మీరు ఉద్యమం నుంచి బయటకు రావడానికి ప్రధాన కారణం ఏంటి? పార్టీ వీటితో పాటు బయటకు వచ్చిన తర్వాత మరికొంతమంది నక్సలైట్లుగా, మాజీ నక్సలైట్ అందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ, సెటిల్మెంట్ చేస్తూ, దందాలు చేస్తుంటే, మీరు స్వయంగా మీ సొంత కాలం మీద ఒక మంచి ఇంట్రెస్ట్ పెట్టుకొని ఒక 10 మందికి ఉపాధి కల్పిస్తూ చేయడం వెనక ఉద్దేశం ఏంటి? ఇవన్నీ ఒక వ్యక్తి అయితే ఒక దశలో నయంతో సంబంధాలు కొనసాగించారని కూడా ఒక ఆరోపణ వచ్చింది. ఇందులో వాస్తవం ఉందా లేదా? ఇవన్నీ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు ఒకసారి కుమారస్వామి గారి కుటుంబ నేపథ్యం చెప్పండి. యాక్చువల్గా నాది అంటే నిరుపేద కుటుంబం అనే చెప్పారండి. చాలా నిరుపేద కుటుంబం. మా అమ్మ, మా నాన్న ఇద్దరు కూడా కూలి పని చేసుకునే బతికేవాళ్ళు. అయితే మా అమ్మకు ఒక కోరిక ఉండేది, నా కొడుకు ప్రయోజకుడు కావాలి, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలని ఒక కోరిక మా అమ్మకు చిన్నప్పటి నుంచి ఉండేది. నన్ను చదివించడం కోసం చాలా ప్రయత్నాలు చేసింది. నర్సంపేట అనే ఒక ప్రాంతంలో హాస్టల్లో నన్ను జాయిన్ చేయడం జరిగింది అన్నట్టు. యాక్చువల్గా నా ఉద్దేశం కూడా బాగా చదువుకోవాలన్న కోరిక నాకు బలంగా ఉండేది. సరే, మా అమ్మ కోరిక కూడా ఏంటంటే నన్ను గొప్పగా చూడాలన్న కోరిక తనకు ఉండేది. అందులో భాగంగానే నేను చాలా ఇంట్రెస్ట్గానే చదువుకున్నాను. 10th క్లాస్ వరకు బాగానే చదివాను. నేను చదువుతున్న క్రమంలో మా హాస్టల్కు రాడికల్ స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు అన్నట్టు. వాళ్ళు వచ్చి అక్కడున్న విద్యార్థులను అందరినీ అంటే వాళ్ళతో పాటు నేను కూడా అందరం కూర్చొని ఆ వాళ్ళ పాటలు వింటూ, వాళ్ళ మాటలు వింటూ దానికి ఏదో బాగా ఇన్స్పైర్ అయిపోయాం. చిన్న వయసు అప్పుడు నాకు తెలిసి 14 సంవత్సరం ఇట్లా ఉంటుంది. 10th క్లాస్ అంటే 14-15 సంవత్సరం. ఆ క్రమంలోనే అది ఒక హీరోయిజం లాగా అనిపించింది మాకు ఆ సాంగ్స్. ఆ తర్వాత వరంగల్లో రైతు కూలి మహాసభలు జరిగినప్పుడు మా హాస్టల్ నుంచి ఒక టీమ్గా మేము ఒక 20 మంది పిల్లలం అలా వెళ్ళామన్నట్టు. అక్కడ గద్దర్ పాటలు ఇవన్నీ చూసి, ఆ ప్రజలను అదంతా చూసి ఇదేదో అద్భుతంగా ఉందని చెప్పేసి మేము ఫీల్ అయ్యాం. కానీ మాకు ఇది దాని వెనుక ఏముందనే విషయం మాకు అప్పుడు తెలియదు మాకు. కానీ అదొక ఉత్సాహం, అవునండి, ఒక ఉద్రేకమైనటువంటి ఆ పాటలు అవన్నీ విని మేము ఇన్స్పైర్ అయ్యాం. చాలామంది కూడా ఇదేదో బాగుంది అని చెప్పేసి అట్లా అనుకున్నామే తప్ప దీనివల్ల ఒక మార్పు తీసుకురావాలి, దానికోసం మనం లైఫ్నే సాక్రిఫై చేయాలని అట్లాంటి ఆలోచన ఆ రోజు లేదు. కానీ ఆ ఇన్స్పిరేషన్ మాత్రము మా మైండ్లో ఉంది. అది ఇదేదో జరుగుతుంది, ఏదో చేస్తున్నారు అనేది ఉంది. అయితే మా దగ్గరికి ఆర్గనైజర్స్ వచ్చి ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ అట్లా హాస్టల్కి వచ్చేసి మీటింగ్ పెట్టేవాళ్ళు. మీటింగ్ పెట్టేసి
అప్పుడు చిన్న చిన్నగా రాజకీయాలు చెప్పడం మొదలుపెట్టారు. ఫస్ట్ పాటలు పాడేవాళ్ళు, దాని తర్వాత కొన్ని జోక్స్ అట్లాంటివన్నీ వేసిన తర్వాత మేము ఏకాగ్రతగా వింటున్న టైంలో రాజకీయాలు చెప్పేవాళ్ళు అన్నట్టు. అంటే సొసైటీ అంటే ఏంటిది, సొసైటీలో భూస్వాములు ఎలా ఉంటారు, కూలీలు ఎలా ఉంటారు, ఇటువంటి రాజకీయాలు అని చెప్పేవాళ్ళు అన్నట్టు. ఒకవైపు నా స్టడీ కొనసాగుతూనే ఉంది, మరోవైపు ఇవి కూడా మైండ్లోకి రావడం జరిగింది. అయితే నాకు ఒకటి ఏంటంటే, నేను ఇక్కడికి నర్సంపేటకు వచ్చింది, హాస్టల్లో ఉన్నది ఎందుకంటే నేను చదువుకొని నేను గొప్పవాడిని కావడం కోసం వచ్చాను. తర్వాత 10th ఈ క్రమంలో ఈ రాజకీయాలు కూడా నా మైండ్లోకి రావడం జరిగింది. సరే 10th అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మా కేసముద్రం వెళ్ళిపోయాను. కేసముద్రంలో మళ్ళీ 1 సంవత్సరము నేను అక్కడే, నెక్స్ట్ ఇయర్ నేను ఇంటర్ చేయడం కోసము హైదరాబాద్ రావాలి. కానీ మా అమ్మ దగ్గర ఏంటంటే నన్ను ఇక్కడ హైదరాబాద్ పంపించి చదివించడానికి కావాల్సినంత స్తోమత లేదు. లేకపోయేసరికి ఒక 1 ఇయర్ నేను 10th క్లాస్ ఆపేసి కేసముద్రంలో గుమాస్తా పని చేశాను. అక్కడ గుమస్తా పని చేసిన నాకేంటంటే ఇంకా చదువుకోవాలి, అసలు ఏంటి నేను చదువు ఆపడం ఏంటి నేను అనేది నాకు మైండ్లో బాగా ఉండేది. ఓకే. తర్వాత ఒక మిత్రుడు ఏమన్నాడంటే, హైదరాబాద్ వెళ్ళి పని చేసుకుంటూ చదువుకునే అవకాశం ఉంది, నువ్వు దాన్ని ఎందుకు వినియోగించుకోకూడదు అని చెప్పేసి ఒక మిత్రుడు చెప్పాడు అన్నట్టు. అప్పటికి అతను హైదరాబాద్లో ఉన్నాడు ఇక్కడ. సరే అతని సహాయం నుంచి నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసి, హైదరాబాద్లో గాంధీనగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో అది ఈపీఈ హైడ్రాలిక్ ఎయిర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో నేను హెల్పర్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి సిటీ కాలేజీలో అప్లై చేశాను ఇంటర్ కోసం. సిటీ కాలేజీలో సీట్ వచ్చింది. ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాను, కంపెనీలో పనిచేస్తున్నాను. ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి క్రమంలో నాకేంటంటే అక్కడ పెద్ద పెద్ద ఇంజనీర్స్ వచ్చేవారు. ఆ కంపెనీ జర్మనీ కొలాబరేషన్తో ఏర్పడ్డటువంటి కంపెనీ అది. అక్కడ ఇంజనీర్స్ను వాళ్ళందరినీ చూసి అక్కడ హైడ్రాలిక్ సిస్టమ్స్ డెవలప్ చేస్తున్నారు అన్నట్టు. అక్కడ నాకు చాలా ఇన్స్పైర్ అయిపోయాను. నేను కూడా ఒక ఇంజనీర్ని అవుతే నేను కూడా ఇంత గొప్ప అంటే ఇటువంటి ఎక్విప్మెంట్స్ నేను కూడా తయారు చేస్తాను కదా అనే ఒక ఆలోచన బలంగా అక్కడ మళ్ళీ స్టార్ట్ అయింది అన్నట్టు. ఇంటర్లో జాయిన్ అయ్యాను, కాలేజ్కి వెళ్ళొస్తున్నాను, మళ్ళీ సాయంత్రం పూట ఈ కంపెనీలో హెల్పర్గా పనిచేస్తున్నాను అన్నట్టు. అట్లా కొంతకాలము జరిగింది, ఒక 6 months అట్లా అయింది. అయిన తర్వాత ఆ గాంధీనగర్లోనే ఒక రూమ్ ఉండేది, రూమ్లో ఉంటున్నాను నేను. నా రూమ్ పక్కనే ఈ విప్లవ కార్మిక సమైక్యకు సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది అక్కడ రూమ్ తీసుకొని ఉన్నారు. వాళ్ళు జనరల్గా పరిచయం అయ్యారు. ఏ కంపెనీలో నేను పలానా కంపెనీలో జాబ్ చేస్తున్నాను, చదువుకుంటున్నాను అని చెప్పాను. నా బ్యాక్గ్రౌండ్ అదంతా తెలుసుకున్న తర్వాత నర్సంపేటలో చదివానన్న తర్వాత వాళ్ళు ఇంకా నాతో ఎక్కువ క్లోజ్ అవ్వడం మొదలుపెట్టేసి ఆ టైంలో జననాట్య మండలి పాటలు బాగా ఫేమస్గా ఉండేవి అన్నట్టు. వాళ్ళ దగ్గర ఒక టేప్ రికార్డ్ ఉండేది. ఆ టేప్ రికార్డులో ఎక్కువ పాటలు వేసుకుంటూ వినేవాళ్ళు వాళ్ళు. నేను కూడా ఆ పాటలు, నేను హాస్టల్లో ఉన్నప్పుడు మాకు కూడా హాస్టల్లో అవే పాటలు మేము విన్నాం కదా, దాంతో ఇన్స్పైర్ అయ్యాం. ఇక్కడ వీళ్ళతో కూడా నా పక్కనే ఉండేసరికి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి అప్పుడప్పుడు వాళ్ళతో పాటు కూర్చొని ఆ పాటలు వినడం, వాళ్ళతో కొద్దిగా స్నేహం కావడం ఇట్లా జరిగింది. అయితే వాళ్ళ దగ్గర ఒకసారి క్రాంతి పత్రికను వాళ్ళ దగ్గర చూశాను, నా పక్క రూమ్ వాళ్ళ దగ్గర చూసి వాళ్ళు చదవమని నాకు కూడా ఇచ్చారన్నట్టు. అరే నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఇదే పత్రికను చూశాను, క్రాంతి పత్రికను. అంటే అక్కడ రాడికల్ స్టూడెంట్స్ అని అప్పుడు పిలిచేవాళ్ళు. వాళ్ళే ఇక్కడ ఉన్నట్టున్నారు అని చెప్పి అన్న తర్వాత కొద్ది రోజులకు ఆ లోకల్గా ఉన్న ఆర్గనైజరు ఆ రూమ్కి వచ్చాడు. ఆ రూమ్కి వచ్చి నాతో కలవడము, మాట్లాడము. అతను కూడా చనిపోయాడు, మజ్జిగరాజు అని అతను చనిపోయాడు. తర్వాత అతను నాకు అనేక విషయాలు చెప్పేవాడు అన్నట్టు. చెప్పేసి నువ్వు అంటే నా ఇంట్రెస్ట్ చెప్పాను, నేను చదువుకోవాలి, నాకు ఇంజనీర్ కావాలన్నటువంటి కోరిక నాకుంది, కాబట్టి నేను ఇటువంటి రాజకీయాలకు నేను దూరంగా ఉంటానని చెప్పాను. చెప్పేప్పుడు అతనేమన్నాడంటే, నీ లైఫ్, నువ్వు ఇంజనీర్ అయితే నీ లైఫ్, నీ కుటుంబం లైఫ్ బాగుపడుతుంది, కానీ నీలాంటి వాళ్ళు ఈ సొసైటీలో చాలామంది ఉన్నారు, వాళ్ళ లైఫ్ చేంజ్ చేయడం కోసం నీలాంటి వాడిని అవసరం ఉంది. నీలాంటి తల్లి, ఇప్పుడు నీకు ఒక తల్లి, అప్పటికి మా నాన్న చనిపోయాడు, ఒక 2 years అట్లా అవుతుంది, 3 years. నీ తల్లి, నీ చెల్లె వీళ్ళందరూ ఉన్నారు. అట్లాంటి కొడుకులు లేని తల్లులు చాలామంది ఉన్నారు, అన్నయ్యలు లేని చెల్లెలు చాలామంది ఉన్నారు. తర్వాత ఎటువంటి సౌకర్యం లేకుండా, ఎటువంటి ఉపాధి లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు.
నీలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉద్యమంలోకి వస్తే వీళ్ళందరికీ నువ్వు మేలు చేసిన వాడిని అవుతావు కదా, నీ కుటుంబం కూడా అందులో సంతోషంగా ఉంటుంది కదా అని చెప్పేసి అట్లా మోటివేట్ చేయడం అనేది జరిగింది. సరే, నాకు అప్పుడు ఒక పక్కన నేను మంచి ఇంజనీర్ని కావాలన్న కళ నాకు ఉండేది, మా అమ్మ కోరిక కూడా అదే ఉండేది. అది నెరవేర్చాలన్న బలమైన ఆశయంతోనే నేను హైదరాబాద్ వచ్చాను. యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కంపెనీలో కూడా నేను చాలా కష్టపడి పనిచేసేవాడిని. నాకంటే సీనియర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళకంటే కూడా ఎఫిషియెంట్గా నేను బాగా వర్క్ చేసేవాడిని అన్నట్టు. చాలా స్కిల్గా నా వర్క్ని చూసి కంపెనీ మేనేజ్మెంటు చాలా అబ్బురపడేది అన్నట్టు. ఈ అబ్బాయిలో చాలా స్కిల్స్ ఉన్నాయి అని చెప్పేసి చాలా ఇన్స్పైర్ అయ్యారు వాళ్ళు కూడా. ఇన్స్పైర్ అయ్యి నన్ను ఫిట్టర్స్ సెక్షన్ సపరేట్గా ఉంటుంది అన్నట్టు. నేను హెల్పర్నైనా ఆ ఫిట్టర్లు పనిచేసే దగ్గర నన్ను వేసారన్నట్టు. వేసేసి అక్కడ వాళ్ళతో పాటు నేను వర్క్ చేసేవాడిని. మా సీనియర్ ఫిట్టర్స్ కూడా అంత స్కిల్తో వర్క్ చేసేవాళ్ళు కాదు, నేను అట్లా అంత కష్టపడి పని చేసేవాడిని. ఎందుకంటే నాకు ఆ ఇంట్రెస్ట్, నాకు అది నేను ఫ్యాషన్, అది నేను ఒక మంచి ఇంజనీర్ని కావాలి, ఏదో ఒకటి అంటే నా చదువు అయితే లేదు, తక్కువ ఉంది, ఫస్ట్ ఇయర్లో ఉన్నాను నేను. అయినా నేను పనిలో మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉండేవాడిని అన్నట్టు. ఆ కోరిక నాకు చిన్నప్పటి నుంచే ఉంది కాబట్టి అట్లా నేను వచ్చాను. ఈ క్రమంలో ఈ మజ్జిగరాజు ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నాడో ఈయన డే బై డే కంపల్సరీ రూమ్కి వచ్చేవాడు అన్నట్టు. అట్లా వచ్చేసి మళ్ళీ నా మైండ్ను ఇటు విప్లవం వైపు ఆకర్షించేలాగా మోటివేట్ చేయడం జరిగింది. తర్వాత 1990లో కొత్తగా ఇక్కడ దళాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్, తాండూరు అటు సైడ్. అతను ఏం చేశాడంటే కొంతమంది క్యాడర్ను రిక్రూట్ చేసి పంపించేటువంటి ఒక ప్రోగ్రాం అప్పుడు సిటీ కమిటీ తీసుకుందన్నట్టు. దాంట్లో నేను ఒకవైపు ఈ వర్క్ చేసుకుంటూనే ఉద్యమంలోకి ఆ మాటలకు తర్వాత ఆ పాటలకు దానికి ఆకర్షించబడి ఉన్నాను కాబట్టి ఆయన ఏమన్నాడంటే, నువ్వు ఇక్కడ ఏదైతే నువ్వు గొప్ప సైంటిస్ట్ కావాలని నువ్వు అనుకుంటున్నావు, అంటే గొప్ప ఇంజనీర్ని కావాలని నువ్వు అనుకుంటున్నావో, పార్టీలో కూడా అటువంటి అవకాశాలు ఉంటాయి నీకు. మన పార్టీకి కూడా కావాలి కదా, ఇంజనీర్స్ అవసరం ఉంటారు, సైంటిస్టులు అవసరం ఉంటారు, డాక్టర్స్ అవసరం ఉంటారు, వీళ్ళందరూ పార్టీకి అవసరం ఉంటారు, నువ్వు అందులో ఎందుకు నువ్వు పనిచేయకూడదని అట్లా మోటివేట్ చేశాడు. అయితే అప్పుడు నాకేమనిపించింది అంటే, బయట నేను ఎట్లాగో నన్ను చదివించి నేను ఇంజనీర్ను చేసేటువంటి కెపాసిటీ మా అమ్మకైతే ఎట్లాగూ లేదు, కాబట్టి పార్టీలోకి వెళ్తే నేను అట్లా అవుతానేమో అన్న ఉద్దేశం నుంచి నేను రియల్గా అక్కడ నేను పార్టీలోకి వెళ్ళాలనే ఆలోచన నాకు అక్కడ వచ్చింది. నాకు ఫుల్ టైమ్గా పనిచేయాలని. అంతకుముందు అయితే నా సెల్ఫ్ నేను ఎట్లా సస్టైన్ కావాలి ఈ సొసైటీలో అనేది ఆలోచన ఉంది తప్ప పార్టీలకు వెళ్ళాలి ఆలోచన అనేది లేదు. ఎప్పుడైతే ఇతను నా మైండ్ని ఇట్లా మోటివేట్ చేశాడో, అరే బయట ఉంటే రియల్ కదా నేను కాలేకపోతానేమో, ఇదే హెల్పర్గా ఇట్లాగానే ఉంటానేమో, పార్టీలోకి వెళ్తే నిజంగా నేను గొప్పవాడిని కావచ్చు అన్న ఉద్దేశం నాకు వచ్చాను. నేను గొప్పవాడిని అయితే పార్టీకి ఉపయోగపడుతుంది, అల్టిమేట్గా ప్రజలకు ఉపయోగపడుతుంది, దాంట్లో నా కుటుంబం కూడా ఉంటుందన్న ఆలోచన నాకు ఆ రోజు ఉంది. అది అట్లా నేను వెళ్ళాను. అంతకు మించి ఇంకా వేరే ఇంకా బలమైన కోరికలు కానీ ఇంకేం లేవు.